శ్రీగురుభ్యో నమ. హరి ఓం. దంతాంజలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాహలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధర గీయమాన క్రీడావదాన మిభరాజముఖం నమామః. అమరీ కమరీ భారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారుజన మందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాద్ లభేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ హనుమంతుడు ఆపాన భూమిలో ప్రతి అంగుళం వెతికాడు. ఆయనకి రావణాసురుడికి కొంచెం దూరంలో ఒక అద్భుతమైనటువంటి ఆ శయనం మీద శయనించి ఉన్నటువంటి ఒక మహా సౌందర్యవతి గౌరీం కనకవర్ణాభాం. ఆవిడ మండోదరి. ఆవిడ్ని దర్శించి ఆవిడే సీత అని ఒక క్షణం అక్కడ ఉన్నటువంటి ఆమె తేజం వల్ల ఆయన ఒక క్షణం అనుకున్నాడు. అనుకుని చిన్నపాటి ఆనందాన్ని ప్రదర్శించాడు. తర్వాత వెంటనే తెలుసుకొని ఆమె కాదు అనే నిర్ణయానికి వచ్చి ఇప్పుడు కొద్దిగా విచారం కలిగింది. ఎందుకు నాకు ఈ విధమైనటువంటి ఆలోచన కాని ఆలోచన కలిగింది అని. దానికి ఆయన వెంటనే సమాధానం చెప్పుకొని ఇంకా ఇక్కడ వెతకటం కాదు, ఇంకా రావణాంతపురంలో నేను ఈ ఆపానశాలలోకి వచ్చి వెతికాను. పానశాలలో ఇక్కడి నుంచి మిగతా ప్రదేశాలు చాలా ఉన్నాయి అంతఃపురంలో, అవన్నీ వెతకాలి అని ఒక నిర్ణయానికి వచ్చి ఆయన ఏం చేశాడు, సదస్య మధ్యే భవనస్య మారుతి. ఆ భవనానికి మధ్యలో లతాగృహాన్ చిత్రగృహాన్ నిశాగృహాన్ జగామ సీతాం ప్రతి దర్శనోత్సుక. ఇప్పుడు ఆయనకి ఇంకా ఆ దర్శనోత్సుకత్వం ఉన్నది. అది అమ్మవారు కనిపించేదాకా ఆ దర్శనోత్సుకత్వం తగ్గదు, అణిగిపోదు. అటువంటి దర్శనోత్సుకుడైనటువంటి హనుమంతుడు లతాగృహాలు చిత్రగృహాలు నిశాగృహాలు అన్నీ వెతికాడు. నచైవతాం పశ్యతి చారు దర్శనాం. కానీ అమ్మవారు కనపడలా. సచింతయామాస తతో మహాకపి. ఆయన వెంటనే అనుకున్నాడు, ఆలోచన వచ్చింది. ప్రియామ పశ్యన్ రఘునందనస్యతాం ధ్రువం న సీతాద్రియతే యదానమే. అమ్మవారు ఆ మండోదరిని చూసి సీతమ్మ అనే ఎలా ఒక ఆలోచన కలిగిందో ఇప్పుడు మరొక ఆలోచన కలుగుతోంది. అసలు ఆమె నిజంగా సీతాదేవి జీవించియే ఉన్నదా, జీవించి ఉండకపోవచ్చును, ఆమె ప్రాణాల్ని పరిత్యజించి ఉండవచ్చును. లేకపోతే ఎంతగా వెతికినా ఆమె దర్శనం నాకు ఎందుకు కలగదు? ఉంటే నేను ఎందుకు చూడలేను? నాకు కనపడటం లేదు కాబట్టి ఆమె లేదు. లేదు అంటే ధ్రువం న సీత అధ్రియతే యథా నమే విచిన్వతో దర్శనమేతి మైథిలి సా రాక్షసానాం ప్రవరేణ జానకి స్వశీల సంరక్షణ తత్పరాసతి. అది హనుమంతుడు ఊహించిన కారణం. అమ్మవారు తన యొక్క శీలాన్ని రక్షించుకోవటం కోసం ఎవరి బారి నుంచి, రాక్షసానాం ప్రవరేణ, రాక్షసులలో ఉత్తమోత్తముడు ఉన్నాడే గొప్ప రాక్షసుడు, అటువంటి రాక్షసుని వలన ఆ రాక్షసుని నుంచి వచ్చే తన శీలానికి వచ్చే ప్రమాదాన్ని శంకించి ఆవిడ అనేన నూనం ప్రతి దుష్ట కర్మణ హతా భవేదార్యపదే పరిస్థిత. ఆర్యపదం అదే. తన శీలానికి భంగం వచ్చే పరిస్థితి వచ్చినప్పుడు తన ప్రాణాన్నైనా
పరిత్యజించి వేయవచ్చు. విరూప రూప వికృతా వివర్చస మహాననా దీర్ఘ విరూపదర్శనా సమీక్ష్య రాక్షసరాజయోషిత భయాద్వినష్ట జనకేశ్వరాత్మజ. జనక మహారాజు కుమార్తె అయినటువంటి సీతామహా సాధ్వి ఇగో ఈ దుర్మార్గురాళ్ళైనటువంటి రాక్షస స్త్రీలు ఎలా ఉన్నారు? విరూప రూపా వికృతా వివర్చస మహా ఆననా దీర్ఘ విరూప దర్శనా. ఇటువంటి ఈ రాక్షస రాజు యొక్క యోషితుల్ని, ఆ స్త్రీలను చూసి ఆమె బహుశా వీళ్లే ఆమెను చంపేసి ఉండవచ్చు, ఆమె మరణించి ఉంటుంది. సీతామ దృష్ట్వాహి అనవాప్య పౌరుషం. నా పౌరుషం నెరవేర్చుకోకుండా, నా ప్రతిజ్ఞ నెరవేర్చుకోకుండా నేను ఎందుకు బయలుదేరి వచ్చానో ఆ ఉద్దేశం జరగకుండా, నెరవేరకుండా, అంటే సీతను చూడకుండా విహృత్య కాలం సహవానరైశ్చిరం నమేస్తి సుగ్రీవ సమీపగా గతి. నేను మళ్ళీ నా ఆ అంగదాదులైన వానరులతో కలిసి సుగ్రీవుడి దగ్గరికి వెడతానా? నా మే గతి, నేను వెళ్ళే ప్రసక్తి లేదు. సుతీక్ష్ణ దండో బలవాశ్చ వానర. ఆ సుగ్రీవుడు ఎలాంటి వాడు? తీక్ష్ణమైన దండం గలవాడు. సుగ్రీవు ఆజ్ఞకి తిరుగులేదు. దృష్టమంతఃపురం సర్వం దృష్టాహ రావణయోషిత. అంతఃపురం మొత్తం నేను వెతికేశాను, రావణ స్త్రీలందరినీ చూశాను. న సీతా దృశ్యతే సాధ్వి వృధా జాతో మమ శ్రమ. నా శ్రమంతా వృధా అయిపోయింది. కానీ అమ్మవారు కనపడలేదు. సరే, శ్రమ వృధా అయిపోయిందని ఆయన ఏమైనా నిరాశపడతాడా? ఎందుకని రావణాంతఃపురంలో సీతమ్మ వారు కనపడలేదు? మనకు తెలుసు. ఎక్కడుంది ఆవిడ? అశోకవనంలో ఉంది. అశోకవనంలో ఉన్నట్టు సీతని రావణాంతఃపురంలో రాక్షస స్త్రీల మధ్యలో వెతికితే ఎలా కనిపిస్తుంది? ఈ మాట వింటే మళ్ళీ ఇంకొకసారి విందాం ఈ మాట. అశోకవనంలో శోక సంబంధమే లేనటువంటి ఒక మహావనంలో, మహావనం అంటే సృష్టి అనుకోండి, అశోకవనమే సమస్త సృష్టి. అశోకవనంలో ఉన్నది అంటే సమస్త సృష్టిలోనూ ఉన్నది అని అర్థం. ఈ మాట మనం ఇప్పుడు భావన చేస్తున్నాం. చాలా జాగ్రత్తగా మనం ఈ భావాన్ని పట్టుకోవాలి. అశోకవనంలో ఉన్న అమ్మవారిని రాక్షస స్త్రీల మధ్యలో వెతికితే ఎలా కనిపిస్తుంది? ఎందుకు అశోకవనం అంటే ఏం చెప్తున్నారు మీరు? మొత్తం సృష్టి అన్నారు కదా. సృష్టి అన్నప్పుడు ఈ రాక్షస వనం సృష్టి కాదా? ఈ రాక్షస సమూహం ఇక్కడ కూడా ఉండాలిగా. ఇది ప్రశ్నే. ఈ ప్రశ్నగా అద్వైతి తప్పనిసరిగా జవాబు చెప్పి తీరాలి. రాక్షస సమూహంలో కూడా ఉంటుంది, కానీ ఆ రాక్షస బుద్ధులు నిన్ను చూడనియ్యవు. ఈ విషయం అది ఆ మాట మనకి తెలియజెప్పటానికే వాల్మీకి ఎంత అద్భుతంగా కథ ద్వారా, ధ్వని ద్వారా పరమాత్మ యొక్క స్వస్వరూపాన్ని మనం గ్రహించే విధానం మనకి ఎంత స్పష్టంగా కర్తలామలకంగా చూపిస్తున్నాడో మనం దీన్ని బట్టి గ్రహించాలి. ఇది మనం రామాయణ అధ్యయనం చేస్తూ ఉన్నటువంటి ఆ అధ్యయనం యొక్క ఫలితం. చాలా బాగుంది. ఇప్పుడు అదే చెప్తున్నాడు. దృష్టమంతఃపురం సర్వం దృష్టా రావణయోషిత న సీతా దృశ్యతే సాధ్వి వృధా జాతో మమ శ్రమ కిన్ను మాం వానరా సర్వే గతం వక్ష్యంతి సంగతా. నేను మళ్ళీ వానరులందరి దగ్గరికి వెళ్ళాను అనుకోండి. ఎప్పుడు సీతమ్మ వారు కనపడలేదుగా. మరి తెల్లమొహం వేసుకొని నిరాశతో నిస్పృహతో నెత్తి మీద బోళ్ళంత దుఃఖాన్ని పెట్టుకొని నేను ఆ వానరుల దగ్గరికి వెళ్ళాలి. మరి వెళ్ళకపోతే ఇక్కడే ఎంతకాలం ఉంటాను? గత్వా తత్ర త్వయా వీర కిం కృతం తద్వదస్వన. వాళ్ళు అడుగుతారు, ఏమయ్యా వీళ్ళు ఏం చేశావు చెప్పు మాకు అంటారు. మరి ఏం చేశాను? వెతికానయ్యా, వెతికినా కనపడలేదంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? చాలే ఊరుకో, నువ్వు వెతికావా? ఎక్కడో ఇలా చూసి అలా చూసి తొంగి చూసి వచ్చేసి ఉంటావు అంటే అప్పుడు నేనేం చేయాలి? అదృష్ట్వా కిం ప్రవక్ష్యామి
చూడకుండా ఏం చెప్పమంటారు? తామహం జనకాత్మజాం ధ్రువం ప్రాయముపైష్యంతి కాలస్య వ్యతివర్తనే. సమయం మించిపోతే వాళ్ళు ఏం చేస్తారు? ప్రాయోపవేశం చేసేస్తారు. ఎవరు? ఆ అంగదాదులు. నేను తిరిగి వెళ్ళాలి, తిరిగి వెళ్ళవలసిన సమయం లోపల అమ్మవారు కనిపించాలి. కానీ అమ్మవారు కనపడలేదు. ఇంకా ఇక సమయం మించిపోతోంది. అక్కడ ఏం జరుగుతుంది? ధ్రువం ప్రాయముపైష్యంతి కాలస్య వ్యతివర్తనే. కిం వా వక్ష్యతి వృద్ధస్య జాంబవాన్ అంగదశ్చ సహా. అంగదుడేమంటాడు? జాంబవంతుడేమంటాడు? గతం పారం సముద్రస్య వనరాశ్చ సమాగతాః. నేను సముద్రాన్ని దాటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నాతో వచ్చినటువంటి పెద్దవాడైన జాంబవంతుడు, యువరాజు అంగదుడు, తక్కిన వారులు ఏమంటారు? అది అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం భూయస్తత్ర విచేష్యామి నయత్ర విజయకృత. ఇందుకు శ్రీ హనుమంతుల వారికి మనం ఆయన్ని నిత్యము మనసులో పెట్టుకోవాలి. ఆయన్ని పెట్టుకుంటే మరి రాముడి సంగతి అండి, ఈయనుంటే ఆయన ఉంటాడండి. శ్రీరాముడికి మనకి మధ్యలో గురుభావం, మధ్యలో అనుబంధం, సంబంధం హనుమంతుడు. నువ్వు హనుమంతుడిని పూర్తిగా అర్థం చేసుకుంటే ఆ హనుమంతుడే రాముడుగా మారి నీకు కనిపిస్తాడు. అటువంటి దృష్టి నీకు కలుగుతుంది. అదే దృష్టి అంటే దృష్టి భేదమే. నువ్వు ఈ లోకాన్ని చూసి లోకం అనుకోవటం నీ దృష్టి లోపం. ఆ లోపాన్ని నువ్వు సరి చేసుకుని, ఏమిటా లోపం? దృష్టిలో ఏమి లోపం లేదు, కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్, ఇవి భౌతికమైనవి కాదు. దృష్టి అంటే అంతర్దృష్టి. నువ్వు ఆ దృష్టితో ఇదంతా స్వరూపమే, ఇది ఆభరణం పైకి కనిపిస్తోంది కానీ ఇది నిజంగా బంగారమే అనే దృష్టి మార్పు రావాలి నీలో. ఆ ఉదాహరణ మర్చిపోతే మనం మోక్షాన్ని ఏమాత్రం సాధించలేం. మృत्यు ఘట దృష్టాంతం, సువర్ణము ఆభరణాల దృష్టాంతం. అదే అంటున్నాడు, దిగులు పడకుండా ఉత్సాహంతో ఉండటం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. అనిర్వేద శ్రియో మూలం. శ్రీకి కార్యసిద్ధికి మూలం ఏమిటి? నిర్వేదం అంటే దిగులు, అనిర్వేదం అంటే దిగులు లేకుండా ఉత్సాహంగా ఉండాలి. ఎంత దిగులు పడే పరిస్థితి వచ్చినా పూర్తిగా దిగులు పడిపోయి జారిపోయి కూలబడిపోకూడదు. అనిర్వేద శ్రీ, ఇది ఉపదేశం మానవ జాతికి, సాధక సమూహానికి. ఎవరు చేస్తున్నారు? శ్రీ హనుమంతుడు. ఏ స్థానంలో ఉండి? గురువు స్థానంలో ఉండి. ఏం సాధించటానికి? అమ్మవారిని అయ్యవారిని నీ మనసులో ప్రతిష్ఠించుకుంటే చాలు నువ్వు. అది ఆ స్థితిని మనం సాధించడానికి. అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం భూయస్తత్ర విచేష్యామి. మళ్ళీ వెతుకుతాను. అది హనుమంతుడు అంటే. ఇది మనకి సందేశం, పాఠం. ఎలాగా? మనం ప్రతినిత్యము ప్రతిరోజు రామాయణాన్ని అద్వైత దృష్ట్యా అధ్యయనం చేస్తున్నాం. నిజానికి రామాయణాన్ని భక్తితో అధ్యయనం చెయ్యాలి, పారాయణం చేయాలి. అవి జరుగుతున్నాయి, నిరంతరంగా పారాయణాలు జరుగుతున్నాయి. శ్రీరాముడి భక్తి అంటే శ్రీరాముని పైన భక్తి నిరంతరంగా ఉన్నది, మనకు తెలుసు, మనలోనూ ఉన్నది. ఆ పారాయణ క్రమం వల్ల రామభక్తి మనకు ఉన్నది. రామపాదం మనకి ధ్యేయం, పూజనీయం. కానీ అంతవరకే ఆగిపోకూడదు. ఇది దృష్టి. మరి ఏం చేయాలి? అంతకంటే పై స్థాయికి వెళ్ళాలి. అంతకంటే పై స్థాయికి వెళ్తే మరి ఈ భావం ఉంటుందా? ఉండదు. ఇది అందులో లయం అయిపోతుంది. ఈ భావం లయం అవ్వాలి. ఎంతసేపు లేకపోతే ఎంతసేపు ఇందులోనే ఉంటాం. ఇంకా పై తరగతి బిఏ చదివేవాడికి ఎంఏ తరగతి ఉందని తెలియకపోతే ఎలాగా? అలాగే అనిర్భూయస్తత్ర విచేష్యామి, మళ్ళీ వెతుకుతానని ఆయన బోధ చేస్తున్నాడు. మీరు మీ సాధనా క్రమంలో ఈ జన్మలో కాదు, గతంలో ఏం జరిగిందో మనకు తెలియదు. ఇప్పుడు మాత్రం మన చేతుల్లో ఉన్నది ఈ శరీరం, ఈ జన్మ.
తర్వాత ఏమవుతుంది ఎవరికి తెలుసు, ఎవరు చెప్తారు? తెలుసు, చెప్తాం, అవగాహన చేసుకోవాలి. ఏం తెలుసు, ఏం చెప్తారు తర్వాత. ఇప్పుడు ఇక్కడ ఏ భావాల్ని నిరంతరము నువ్వు శ్రవణ మనన నిధిధ్యాసనలతో నీ మనస్సు నిండా నింపుకుంటున్నావో ఇవే భావాలు ఉంటాయి. అప్పుడు ఆ భావాల్లోకి మనం ప్రవేశిస్తాం. ఈ మాటే కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. మనం ప్రవేశించడం, మనం ఇక్కడే అయిపోతుంది కదా ఈ శరీరం అంటే. సర్వాణి భూతాన్యాత్మన్యేవ అనుపశ్యతే, అన్ని భూతాల్ని నీలో చూసుకో, ఆ గుణాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక్క ఆశ, ఒక మాట అనుకోవాలి, అందులో దోషం ఉందో లేదో అనవసరం. నాకు జన్మంటూ ఉంటే, మానవ జన్మ కలిగితే అటువంటి గుణ నాకు కలుగుగాక. ఇప్పుడు దీనికి ఒక చిన్న హేతువు చూపిస్తాను నేను. ఈ జన్మలో అద్వైత సిద్ధాంతం బాగా మనస్సుకు పట్టి నిరంతరం దాన్ని గురించే ఆలోచిస్తున్నటువంటి ఒకానొక స్థితి ఇప్పుడు మనకి ప్రత్యక్షంగా మనలో కనిపిస్తూ ఉన్నదా లేదా? ఉన్నది. మనం నిరంతరం అద్వైతంలోనే ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాం. ద్వైతాన్ని కాదని ప్రతి క్షణం పరిహరిస్తూనే ఉన్నాం. ఇటువంటి అధమ స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళుతున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. ఇది యథార్థం. ఈ స్థితి ఈ జన్మకి ఎలా వచ్చింది? అలాగే ఇంకొక జన్మ ఉంది అక్కడ. నేనే జన్మిస్తున్నానని నేను అనను. ఇంకొక జన్మ ఉంది. ఆ జన్మలో ఇప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అంతకంటే ఉన్నత స్థితి ఆ జన్మలో ఉంటుంది కదా. అదే రెండింటికి మధ్యలో ఉన్న సంబంధం. అంతకంటే ఎక్కువ చర్చ అనవసరం, అప్రస్తుతం కూడా. ఇప్పుడు అదే చెప్తున్నాడు. అనిర్వేద శ్రేయో మూలం అనిర్వేద పరం సుఖం. ఇంకొక మాట అనుకుంటాం, అలాంటి స్థితి పొంది ఇప్పుడు ఎలా ఈ మాట అనుకుంటున్నామో అలా ఆ మాట అనుకునేవాడు ఉంటాడు కదా, అది మూలం. భూయస్తత్ర విచేష్యామి నయత్ర విచయకృత. ఎక్కడైతే నేను వెతకలేదో అక్కడల్లా మళ్ళీ వెతుకుతాను. వెతికిన చోట మళ్ళీ ఎందుకు అక్కర్లేదు. అనిర్వేదో హి సతతం సర్వానర్ధేషు ప్రవర్తక. అనిర్వేదం ఉంటే అన్ని అనర్థాలు వచ్చి మీద పడిపోయి కూర్చుంటాయి. కరోతి సఫలం జంతో కర్మ యత్తత్కరోతి సహా. అది ఎల్లవేళలా అన్ని సందర్భాల్లో ఉత్సాహాన్ని కలిగి ఉండటమే శ్రేయస్కరం. అది ఏ మానవులకు కార్యాల్ని కరోతి సఫలం జంతో. ఏది? అనిర్వేదం కర్మ, అనిర్వేదంతో కూడిన కర్మ. యత్ కరోతి సహా, అటువంటి కార్యాల్ని సఫలం చేస్తుంది ఎవరు? అనిర్వేదం. తస్మాత్ అనిర్వేద కృతం యత్నం చేష్టే అహముత్తమం. కాబట్టి అనిర్వేదంతో నేను ఇప్పుడు మరుక్షణం నుంచి చేయబోయే పనిని చేస్తాను. అదృష్టాంశ విచేష్యామి. చూడని ప్రదేశాలు ఏమైనా ఉన్నాయో వెతికి పట్టుకుని వాటిని కూడా చూసేస్తా. దేశాన్ రావణ బాలితాన్. ఇది మూలం. అనిర్వేదం వలన కలిగిన నిర్వేదాన్ని పటాపంచలు చేసి దూరం చేసేసి పోగొట్టుకుని మళ్ళీ ఉత్సాహాన్ని, రెట్టించిన ఉత్సాహాన్ని తెచ్చుకుని ఒక ఆలోచనకు వచ్చేసరికి ఒక నిర్ణయం వచ్చింది. ఆలోచన ఏమొచ్చిందో చూశాం, నిర్ణయం ఏమొచ్చింది? ఇప్పటి వరకు వెతకని ప్రదేశాలు, రావణుడు పాలించే ప్రదేశాలు లంకలో ఇంకా నేను వెతకనివి చాలా ఉన్నాయిగా. ఇప్పుడు అనుమానం వచ్చి మనం అడుగుతాం, ఏమయ్యా మరి ఇప్పటిదాకా ఇక్కడే ఎందుకు వెతికావు? అవేవో ముందే వెతకచ్చు కదా. అలా ఎలా వెతుకుతామండి? ఇక్కడ జనం ఉన్నారు, జనం ఉన్న చోట మనుషులు, తప్పుపోయిన మనిషిని జనం ఉన్న చోట వెతకాలి కానీ జనం ఎవ్వరూ లేని అరణ్యంలో మనిషిని వెతుకుతావా అని దానికి జవాబు చెప్పాడు. ఇంకా ఆ జవాబుకి తిరుగులేదు. అదృష్టాంశ్చ విశేష్యామి దేశాన్ రావణ పాలితాన్. ఆపానశాలా విచితా. పానశాలలన్నీ మొత్తం అవలోడనం చేసి పారేశా. తదా పుష్పగృహాణి చ
పుష్పగృహాలు చూసా, చిత్రశాలలు చూసా, విచితా భూయ క్రీడాగృహాణి చ క్రీడాగృహాలన్నీ చూసి పారేసా, నిష్కుటాంతర రథ్యాశ్చ నిష్కుటాంతర గృహ ఉద్యానవనాలు అందలి రథ్యా వీధుల్ని, విమానాన్ని చ భవనాల్ని, పూర్తిగా విమానం అనే మాట భవనము విమానము పుష్పక విమానము భవనము అనే అర్థంలో కూడా ప్రయోగించినట్టు ఇక్కడ కనిపిస్తోంది మనకి. అది పెద్ద సమస్య ఏం కాదు, అది అలా స్వీకరించాలి. ఇది సంచించ భూయోపి విచేతుముపచక్రమే అని ఆలోచించి మళ్ళీ వెతకటానికి ప్రారంభించాడు. భూమి గృహాంశ్చైత్య గృహాతి గృహకానపి ఉత్పతన్ నిపతంశ్చాపి తిష్టన్ గచ్చన్ పునః పునః. భూమి గృహాంశ్చ భూమి గృహాల్ని, భూగర్భ గృహాలు, చైత్య గృహాన్ దేవాలయాలు, గృహాతి గృహకానపి విహారార్థం దూరంగా నిర్మించినటువంటి గృహాలు, వాటినన్నింటినీ పట్టుకుని వెతుకుతా. ఉత్పతం ఎలాగా ఎత్తైన ప్రదేశాలు వస్తే ఎగబాగుతా, నిపతం శాపి పల్లాలు వస్తే అందులోకి దిగిపోతా, ముందు తిష్టన్ నిలబడి వెతుకుతా, గచ్చన్ నడుస్తూ వెతుకుతా, పునః పునః మళ్ళీ మళ్ళీ వెతుకుతా. ఇది నిర్ణయం. ఈ ఏమిటి ఈ క్రియలన్నీ? నువ్వు ఈ జన్మలోనే జీవన్ముక్తుడు కావాలి. ఎంత హనుమంతుడు అందరికంటే ఉన్నత స్థాయిలో ఎందుకున్నాడు? నేను హనుమంతుడు ఒకే స్థాయి. మన స్థాయి ఎలాంటిది అంటే ఊరికినే ఒక ముక్క అనుకోవటం, వెంటనే వదిలేయటం, మళ్ళీ గుణాలకు లోబడి ప్రపంచ జీవితం సంసార జీవితం ఇదిగో ఈ బాడీ మైండ్ కాంప్లెక్స్తో ఏమేమి చేయాలో ఆ పనులన్నీ చేయకూడని పనులు కూడా చేయటం, ఇది దీని దారి ఇదే, మళ్ళీ ఆ చేయకూడని పనులు దాని దారి అదే. ఇది ద్వంద్వ ప్రకృతి మానవుల్లో. ఆ ద్వంద్వమే. ద్వంద్వం పోతే నిర్ద్వంద్వం అద్వంద్వం అద్వైతం. అది అక్కడ మనకి వచ్చినటువంటి విషయం. అదే చెప్తున్నాడు. అపావృణ్వంశ ద్వారాణి కవాటాన్యవఘాటయన్ ప్రవిశన్ నిష్పతంశాపి ప్రపతన్ ఉత్పతన్నపి. తలుపులు మూసింటే బార్లా తెరిచేస్తా, మరి అక్కడ పైనుంచి కిందకి దిగాల్సి ఉంటే దిగుతా. అలా అనుమలు సర్వమప్యవకాశం స విచచార మహాకపి చతురంగుళ మాత్రోపి నావకాశ స విద్యతే. అక్కడ ఒక అంగుళం మాత్రం కూడా అవకాశం లేకుండా మొత్తం అంతా రావణ అంతఃపురే తస్మిన్ యంకపిర్న జగామ సహ. ఆయన చూడని ప్రదేశం అంటూ లేదు. ప్రాకారాంతర రథ్యాశ్చ ప్రాకారాల మధ్యలో ఉన్న వీధులు, వేదికలు, చైత్య సంశ్రయాలు, దీర్ఘికాహ దిగుడు బావులు, పుష్కరిణ్యశ్చ సరస్సులు, ఇవన్నీ కూడా అతడు పరిశీలించి చూసేశాడు. వికృతంగా వివిధాకారాల్లో ఉన్నటువంటి రాక్షస స్త్రీలు, అంగవికారం గలవాళ్ళు, అటువంటి రాక్షస స్త్రీలు తారసపడ్డారు. కానీ ఆయనకు మళ్ళీ యథాప్రకారం జానకి మాత్రం కనపడలేదు. రాక్షస్యో వివిధాకారాః విరూపాః వికృతాః తథా దృష్టాః హనుమత. ఆయన కనపడ్డారు. తత్ర నతు సా జనకాత్మజ మాత్రం కనపడలేదు. రూపేణ అప్రతిమానమైన రూప సౌందర్యం కలిగినటువంటి అమ్మవారు. సౌందర్యం అమ్మవారికి ఉండక, అమ్మవారు ఒక్కతే చైతన్య పదార్థం, ఆ చైతన్యమే సౌందర్య పూరితం. ఇది మనం భావన చేసుకోవాల్సింది. ఏమిటి దీనికి అర్థం? రూపేణ ప్రతిమ. మిగిలిన ఇలా అర్థం చెప్పకూడదు. ఎలాగా? ఆ మిగతా స్త్రీలు వీళ్ళంతా మానవ జన్మలండి, వీళ్ళందరికీ తల్లిదండ్రుల్లో ఏ లోపాలు ఉన్నాయో వీళ్ళల్లో ఏ లోపాలు ఉన్నాయో అవన్నీ ఉండటం వల్ల అంత సౌందర్యం లేదు. అమ్మవారు దేవత కాబట్టి బోల్డ్ సౌందర్యం ఉంటుంది. మీరు సౌందర్యం మరి మరి అలా దేవతా స్వరూపిణిగా సౌందర్యం ఉందని చెప్తే మరి అది మాకు ఏమిటి? ఎంతవరకు దానివల్ల మీరు సాధించే ప్రయోజనం? దానికి అలా అర్థం చెప్పకూడదు.
రూపేణ ప్రతిమ, ఆమె స్వరూపం చేత పోలిక లేనది. అంటే ఎటువంటి అప్పుడు శక్తి ఉన్నది. ఈ శక్తి ప్రకటమైతే అప్రకటంగా ఉంటే, అప్రకటమైతే నిరాకారం, ప్రకటమైతే సాకారం. ఇదే సృష్టే. ఈ సృష్టికి మూలమే శక్తి. కాసుల పేరుకి మూలం బంగారం. ఈ ప్రకృతికి కనిపించేటటువంటి సరస్సులు, పర్వతాలు, తోటలు, శిఖరాలు, వీటన్నింటికి మూలం శక్తే. ఆ శక్తి ప్రకటమైతే ఇలా కనపడుతుంది, ప్రకటన కాకపోతే అలా ఉంటుంది, అమ్మవారిలాగా ఉంటుంది. అవునా? ఇంకా అది రూపేణ ఆ శక్తి యొక్క స్వరూపం, అందం అనండి, స్వరూపం అనండి. నిజంగా బంగారానికి ఉన్న స్వరూప సౌందర్యం ఆభరణానికి ఎక్కడిది? భావిస్తే ఉండదు. ఎక్కడి నుంచి వచ్చింది దీనికి? దాని నుంచే వచ్చింది. అలాగే స్వరూపేణ అప్రతిమ అంటే ఈ సమస్త సృష్టికి కారణభూతురాలవటం చేత సౌందర్యం అంతా అందులోనే అప్రకటితంగా ఉన్నది. అటువంటి అమ్మవారు లోకే వరా విద్యాధర స్త్రియ దృష్ట హనుమత తత్ర నదు రాఘవనందిని. లోకంలో సాటి లేని సౌందర్యం గల స్త్రీలు చూశారు, స్త్రీలు కనపడ్డారు అక్కడ. కానీ వీళ్ళందరూ సాటి లేని సౌందర్యం కల స్త్రీ అంటే ఒక అమ్మవారే. సరే, నాగకన్యా వరారోగా పూర్ణచంద్ర నివాననా, పూర్ణచంద్రుడు వంటి ముఖాలు కలిగిన వాళ్ళు, తర్వాత మంచి రూప వైభవం కలవాళ్ళు అయినటువంటి ఆ నాగకన్యలు కనపడ్డారు. వాళ్ళు ఆ హనుమంతుని కనపడ్డారు. కానీ చక్కని సుక్క అయిన నతు సీత సుమధ్యమా, ఆమె కనపడలేదు. రావణాసురుడు ఏం చేశాడు? బలాత్కారంగా తీసుకుని వచ్చేశాడు కొంతమంది యువతీ మణుల్ని, వాళ్ళని నిర్బంధించాడు. వాళ్ళల్లో నాగకన్యలు కూడా ఉన్నారు. ఆ నాగకన్యల్ని చూశాడు. ప్రమధ్య బలాత్కారంగా రాక్షసేంద్రేణ నాగకన్యా బలాద్ హృతా, బలవంతంగా వాళ్ళని అపహరించి తీసుకొచ్చాడు. దృష్ట హనుమత దృష్టాహ, అటువంటి నాగకన్యల్ని చూశాడు ఆయన. నదు సా జనకాత్మజ, కానీ అమ్మవారు మాత్రం కనపడలేదు. సహ అపశ్యంస్తాన్ మహాబాహు పశ్యంశ్చాన్యావర స్త్రియ, ఇతరులైన శ్రేష్ఠులైనటువంటి స్త్రీలను, ఉత్తమరాళ్ళైన స్త్రీలను చూశాడు. కానీ ఉత్తమరాళ్ళందరికీ ఉత్తమోత్తమరాలైన అమ్మవారు మాత్రం కనపడలేదు. విషసాద ముహుర్ధీమాన్ హనుమాన్ మారుతాత్మజ, మళ్ళీ దుఃఖం వచ్చింది. ఎంత దుఃఖం! ఇప్పటికి రెండోసారి మూడోసారి దుఃఖం రావటం హనుమంతుడికి. ఉద్యోగం వానరేంద్రాణం ప్లవనం సాగరస్య చ వ్యర్థం వీక్ష్య అనిలసుత చింతాం పునర్భాగమతు. వానరులంతా ప్రయత్నం చేసి మొత్తం మీద ఎంతో దూరం వచ్చి వెతుక్కుంటూ వచ్చి సముద్ర తీరానికి వచ్చాం. నేను సముద్రం లంఘించాను, ఇదంతా వృధా అయిపోతుంది కదా. అవతీర్య విమానాచ, ఆ విమానం నుంచి కిందకి దిగాడు. రావణ భవనం నుంచి కిందకి దిగాడు. ఆ పుష్పక విమానం నుంచి కిందకి దిగాడు. ఎవరు? హనుమాన్ మారుతాత్మజ. చింతాం ఉపజగామాద శోకోపహత చేతన, శోకం చేత నిండిపోయిన మనస్సుతో ఆయన మళ్ళీ విచారణలో పడ్డాడు. ఈసారి ఇంకా ఇందాక ఏమని శంకించాడు? అమ్మవారు గతించి ఉండాలి, ఆమె మరణించి ఉండాలి, లేకపోతే ఈ పాటికి నాకు కనిపించి ఉండవలసిందే, కనపడలేదు అని ఆయన చింతిస్తూ, ఇంకా ఇటువంటి పరిస్థితులే కనుక ఉన్నట్లయితే నా కర్తవ్యం ఏమిటి, పరిణామాలు ఎలా ఉంటాయి అని ఆయనకు ఒక్కసారి దృష్టి అటువైపుగా పోయింది. ఎలాగా? విమానాత్తు సుసంక్రమ్య ప్రాకారం
హరియూధప హనుమాన్ వేగవాన్ ఆసీత్యథా విద్యుద్ఘనాంతరే. ఆయన అక్కడి నుంచి ఏం చేశాడు, ఆ హనుమంతుడు భవనం నుంచి ప్రాకారానికి చేరాడు, ప్రాకారం మీదకి చేరాడు ఒక్క త్రుటి కాలంలో. సంపరిక్రమ్య హనుమాన్ రావణస్య నివేశనాత్ అదృష్ట్వా జానకీం సీతాం అబ్రవీద్ వచనం కపికి. తనలో అనుకుంటున్నాడు, భూయిష్టం లలిత లంక, సంపూర్ణంగా లంక అంతా నేను వడబోసేసినట్టుగా చూశాను. రామస్య చరతా ప్రియం నహి పశ్యామి వైదేహీం సీతాం సర్వాంగ శోభనాం. పల్వలాని తటాకాని, చిన్న చిన్న నీటి గుంటలు, తటాకాని చెరువులు, సరాంసి సరస్సులు, సరితస్తథ చిన్న చిన్న నదులు, నద్య పెద్ద నదులు, అనూప వనాంతాశ్చ నదులతో నిండిన వన ప్రాంతాలు, దుర్గాశ్చ దుర్గమములైనటువంటి పర్వతాలు, దుర్గాశ్చ ధరణీధరాగ లలిత వసుధా సర్వా నతు పశ్యామి జానకీం. కనపడలేదు. ఇహ సంపాతినా సీతా రావణస్య నివేశనే ఆఖ్యాత గృధ్రరాజేన నచ పశ్యామి తామహం. ఆ సంపాతి అదిగో నాకు సీత రావణాసురుడు లంకలో కనిపిస్తోందని చూసి చెప్పాడు కదా, మరి వెతికితే నాకెందుకు కనపట్టలేదు. కిన్ను సీతాధ వైదేహి మైథిలి జనకాత్మజ ఉపతిష్ఠేత వివశ రావణం దుష్టచారిణం. ఇదే ఇప్పుడు ఆ అమ్మవారు ఏమిటి చేసేది లేక దుష్ట ప్రవృత్తి గల రావణుడికి వశమైందా? వైదేహి ఉపతిష్ఠేత వివశ, వివశురాలై చేసేదేమీ లేక ఉపతిష్ఠేత ఆ రావణుణ్ణి సమీపించిందా? ఎటువంటి వాడు వాడు దుష్టచారిణం. ఇది అసంభవం. హనుమంతుడికి స్పష్టంగా తెలుసు, ఆయనకి లోపల ఆలోచన ఇది సంభవం కాదు. రావణాసురుడు సీతాదేవిని అపహరించి ఆమెను లంకకి తీసుకొచ్చేటప్పుడు రాముని బాణాలు తనని వెంటాడి చంపుతాయి అని భయపడి ఎగిరి వేగంగా వచ్చి ఉండవచ్చు. అప్పుడు ఆమె మధ్యలోనే సముద్రంలో పడిపోయిందేమో. క్షిప్రముత్పతితో మన్యే సీతామాదాయ రక్షస బిభ్యతో రామబాణానాం అంతరా పతితా భవేదు. లేదా ఆ అమ్మవారు రావణుడి చేత అపహరింపబడింది కదా, ఆ అపహరింపబడి ఆకాశ మార్గంలో తీసుకొని పోబడుతున్నట్టు అప్పుడు క్రిందనున్నటువంటి అపార కిందకి ఇలా వంగి చూస్తే పెద్ద లోతైన విశాలమైన అంతుదరి లేని ఒక సముద్రం కనపడింది కదా. ఆ సముద్రాన్ని చూసి ఆవిడికే భయం కలిగి జారిపోయిందేమో, పడిపోయిందేమో. అథవా క్రియమాణాయాః పది సిద్ధ నిషేవితే మన్యే పతితం ఆర్యాయాః హృదయం ప్రేక్ష్య సాగరం. రావణస్య ఊరువేగేన భుజాభ్యాం పీడితేన చ. ఆ రావణుడు బలవంతాన పట్టుకుని తన యొక్క సంఖలో ఇరికించుకుని కదా తీసుకొచ్చాడు అమ్మవారిని. ఆ పీడని భరించలేక తయా మన్యే విశాలాక్ష్య త్యక్తం జీవితమాద్యయ. ఆ రావణుడి యొక్క ఆ బాహుబంధంలో ఉండే ఒత్తిడిని తట్టుకోలేక అమ్మవారు ఏమైనా మరణించిందా? ఉపర్యుపరివా నూనం సాగరం క్రమతస్తదా. సాగరాన్ని దాటి వెళ్ళేటప్పుడు సాగరం పై భాగంలో పెడుతున్నాం కదా. విచేష్టమానా పతిత సముద్రే జనకాత్మజ. ఆమె పెనుగులాడుతూ ఉంటే ఆ పెనుగులాటలో జారిపోయి సముద్రంలో పడిపోయిందా? ఇవన్నీ హనుమంతుడికి వస్తున్నటువంటి ఆలోచనలు. ఒక్క మరి జరగవలసినటువంటి పని, సిద్ధించవలసిన విధానం సిద్ధించకపోతే ఎందుకు సిద్ధించలేదు, ఎందుకు నాకు విజయం కలగట్లేదు, ఎందుకు నేను అమ్మవారిని చూడలేకపోతున్నాను, ఎందుకు ఆవిడ కనపట్టలేదు అన్నప్పుడు బహుశా ఇది కారణమా అని రకరకాల కారణాలు మనసుకి వస్తూ ఉంటాయి కదా. అహో క్షుద్రేణ వా అనేన రక్షంతి శీలమాత్మన. అయ్యయ్యో, అహో
ఆదుకునేవాడు ఎవరు లేకపోవటం వల్ల నిస్సహాయురాలై అమ్మవారు ఎటువంటి అవస్థని పొందింది? దీనమైన అవస్థని పొంది సీత అమ్మవారు తన శీలాన్ని రక్షించుకునే ప్రయత్నంలో ఈ రావణాసురుడి చేత ఏమైనా భక్షించబడిందా? వాడి కోపం వచ్చి తినేస్తాను అలాంటి వాడే ఆ మాట అన్నాడు కూడా. తర్వాత అది ముందే ఈ రాక్షస స్వభావాన్ని ఎలా ఉంటుందో ఎంత స్పష్టంగా ఎంత చక్కగా విడమరిచి చూపిస్తున్నాడో హనుమంతుడి ద్వారా వాల్మీకి. ఇవన్నీ ఊహలు. అహో క్షుద్రేణ వానేన రక్షంతి శీలమాత్మన అబంధు, బంధువులు ఎవరు లేరు, దగ్గరలో ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు. భక్షిత సీత రావణేన తపస్విని అథవా రాక్షసేంద్రస్య పత్నీభిః అసితే క్షణ అదుష్ట దుష్టభావాభిర్భక్షిత సా భవిష్యతి. రావణుడు తిన్నాడా? ఆ రావణుడు తినడండి. రావణుడు తినకపోతే ఆయన భార్యలు ఉన్నారు, దుర్మార్గురాళ్ళు, క్రూరాత్మురాళ్ళు, వాళ్ళెవరో తినేసి ఉంటారు. ఆ మాట కూడా అన్నాడు, మీరే తినేయండి అన్నాడు. సంపూర్ణ చంద్ర ప్రతిమం పద్మపత్ర నివేక్షణం రామస్య జాయతి వక్త్రం పంచత్వం కృపణాగత. బహుశా అమ్మవారు పంచత్వాన్ని పొందే సమయంలో సంపూర్ణ చంద్ర ప్రతిమం, సంపూర్ణమైన చంద్రుడి వలె ఉన్న రామచంద్రుని యొక్క పద్మపత్ర నివేక్షణం, పద్మపత్రంతో సమానమైనటువంటి కన్నులు ఉన్నటువంటి ఆ శ్రీరామస్య ధ్యాయతి వక్త్రం, రాముని ముఖాన్ని తలుచుకుంటూ ఆమె పంచత్వం పొందిందా? ఇది మనకి ఉపదేశం. చాలు ఈ ఒక్కటి. అద్వైతమో మరణించిన తర్వాత ఏ సుఖమో ఏ దుఃఖమో ఏది వస్తుందో తెలియదు, కానీ అద్వైత మార్గం విడిచిపెట్టం. ఇది తాత్కాలికంగా ఈ శ్లోకంలో హనుమంతుడు ఏం చెప్తున్నాడో దాన్ని మనం గ్రహించాలి. ఏమంటున్నాడు? సంపూర్ణ చంద్ర ప్రతిమం పద్మపత్ర నివేక్షణం రామస్య జాయతి వక్త్రం పంచత్వం కృపణాగత. ఊహిస్తున్నది హనుమంతుడు. ఎవరిని గురించి ఊహిస్తున్నాడు? అమ్మవారిని గురించి ఊహిస్తున్నాడు. చెప్తున్నది వాల్మీకి, వింటున్నది మనం. 1, 2, 3, 4 అంశాలు ఉన్నాయి. ఈ 4లో వింటున్న మనకి ఆ భావం సంపూర్ణంగా హృద్గతం అయింది. వాల్మీకి స్పష్టంగా చెప్తున్నాడు. హనుమంతుడు కూడా తన మనస్సులో ఎంతో పవిత్రమైన, తన మనస్సులో ఎంతో భావన చేసి చేసి ఇదే జరిగి ఉంటుంది అంటున్నాడు. దీన్ని బట్టి మనం ఏమని అర్థం చేసుకోవాలి? మనం ఇదే విధానంలో వెళ్ళాలి. హనుమంతుడి దృష్టిలో అమ్మవారు ఏ విధానం తాత్కాలికంగా అనుకుందాం, అమ్మవారు ఏ విధానం అవలంబించింది? మరణించే సమయంలో శ్రీరామచంద్రుని యొక్క పద్మపత్ర నివేక్షణమైనటువంటి వక్ర సౌందర్యాన్ని భావన చేసుకుంటూ ప్రాణాలు విడిచిపెట్టింది. అది ఎంతటిది సుకృతాత్మలకు సాధ్యం అది అనుకుంటాడు గాని జీవుడు. అది కఫవాత పిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. ఆ మరణించే సమయంలో కంఠానికి అవరోధంగా కఫ వాత పిత్తాలు 3 వచ్చి పడిపోతే అందుకని ఇప్పుడే స్మరణం చేస్తున్నాం. ఇది శరీరం ధర్మం, ఇది శీర్ణమైపోతుంది. ఇది శీర్ణం అయ్యేటప్పుడు ప్రాణానికి దిక్కు. ఈ బాడీ మైండ్ లింక్ అనేది అసలు ఇంకొక విషయం మనం ఆలోచించాలి. ఏమిటి ఈ శరీరం ఏమిటి? ఇందులో వచ్చి మనం పడ్డాం, ఇందులో నుంచి బయటికి పోలేకపోతున్నామే. పోవాలని ఎంత అనిపిస్తుందో, ఎక్కడికి పోతాం? దీన్ని దురుద్దేశం, ఈ మాటకి దురుద్దేశాన్ని ఆపాదించకూడదు. ప్రేత్యాస్మాత్, మరణ సమయంలోనే ప్రేత్య, అంత సహజ మరణం రావాలి తప్ప వేరే కాదు. అది ఏ విధంగానూ హర్షణీయం కాదు, అతిశయటం. మరి ఎందుకు వచ్చి దీంట్లో పడ్డాం? దీనికి కారణం ఏమిటి? ఇప్పుడు ఎదురుకుండా మనం చూస్తున్నాం కదా. దీనికి ఒక్కటే జవాబు, అద్భుతమైన జవాబు, తిరుగులేని జవాబు. ఏమిటి? ఇప్పుడు ఏమని ఆలోచన కలిగింది? ఈ శరీరంలో నేను అనేవాడిని వచ్చి ఎలా పడ్డానని కదా నీకు అనుమానం.
నువ్వు వచ్చి పడ్డావా? ఆకాశం అంతా ఉందిగా, ఆ కొండ కూడా ఉందా అక్కడ ఆకాశంలో? ఆ కొండలో ఆకాశం ఉందా? ఆ ఆకాశాన్ని అడుగు, కొండలో ఉన్న ఆకాశాన్ని ఏమని, ఏ ఘటాకాశమా నువ్వు వచ్చి ఇందులో ఎందుకు బంధించబడ్డావు? ఇది సరైన జవాబు. ఇందాక వచ్చిన సందేహానికి జవాబు ఇదే. సందేహం ఏమిటి? మళ్ళీ ఒకసారి, నేను వచ్చి ఈ శరీరంలో ఎలా పడ్డానయ్యా? నాకు చాలా బాధగా ఉంది అని ఎంత ఆలోచించినా దీనికి సరైన మార్గం దొరకట్లేదు. ఈ విచారం ఉంది. ఇప్పుడు దీనికి జవాబు, ఘటంలో ఉన్న ఆకాశాన్ని పట్టుకొచ్చి, ఏ ఘటాకాశమా, నీ పేరు ఘటాకాశమా, ఎవరు అది అడుగుతుంది. అది ఎదురు తిరిగి అడిగే ప్రశ్నలకు నువ్వు జవాబు చెప్పలేవు. ఆ ఘటాకాశం లేచి నిలబడి అంటుంది, ఏమని పిలిచావు అబ్బాయి నన్ను? ఘటాకాశము అని పిలిచా. నా పేరు ఘటాకాశమా, ఎవరు చెప్పారు నీకు? అవును, నువ్వు ఘటంలో ఉన్నావుగా. ఘటంలోనే ఉన్నానా? చూడు, బయటకు చూడు, అదేమిటది? అది ఆకాశమే. మరి అంతా ఆకాశం ఒకటే కానీ రెండు ఆకాశాలు ఉంటాయా? ఇది ఇండియాలో ఒక ఆకాశం, అమెరికాలో ఒక ఆకాశం, రష్యాలో ఒక ఆకాశం ఉంటాయా? అంత ఆకాశం అంతా ఒకటేనయ్యా. నీకు తెలియకపోతే తెలుసుకో. అలా కాదు, ఘటానికి పరిమితం అని ఆ ఘటం అనుకుంటుంది. నేను అనుకోవట్లేదు. ఇది దానికి జవాబు. ఇప్పుడు ఏమవుతుంది? ఉంటాయి ఘటాలు, ఏదో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కొండ వస్తుంది, ఆ కుమ్మరి తయారు చేస్తాడు, పగిలిపోతూ ఉంటుంది. ఇంకా నేను అసలు ఆ కొండ అనే భావనే రానియకుండా చేసుకుంటా నేను. అంటే నాకు శరీరాన్ని గ్రహించడం అనే ఆలోచనే లేకుండా చేసుకుంటా. ఇది దానికి జవాబు. ఇది మనకి ఇక్కడ హనుమంతుని యొక్క చేష్టల వల్ల చక్కగా భావనాగమ్యంగా సూచిస్తున్నాడు వాల్మీకి మహర్షి. సంపూర్ణ చంద్ర ప్రతిమం పద్మపత్ర నివేక్షణం రామస్య జాయతి వక్త్రం పంచత్వం కృపణాగద. ఇంకా ఏముంటుంది ఆ సమయంలో? హా రామ హా లక్ష్మణేతి ఏవం హాయోధ్యే చేతి మైథిలి విలప్య బహు వైదేహి న్యస్తదేహా భవిష్యతి. బహుశా ఆ శరీరం ఆమె న్యస్తమైన దేహం కలది అంటే మరణించినటువంటి ఆ సమయంలో హా రామ అని ఉంటుంది, హా లక్ష్మణ అని ఉంటుంది, హా అయోధ్య అంటుంది. హా రామ అంటే అర్థం ఉందండి, హా లక్ష్మణ ఎందుకు? రాముడు లక్ష్మణుడు ఒకటే. రామ అని పిలిచినా లక్ష్మణ అని పిలిచినా పలికేది ఆయనే. మరి హా అయోధ్య ఏమిటి? అయోధ్య అని తలుచుకుంటుంది ఆవిడ. అయోధ్య కూడా రాముడే. సర్వం బ్రహ్మమయం జగత్తు, అది భావన దాంట్లో. అంతే తప్ప అయోధ్య వేరు, లక్ష్మణుడు వేరు. ఇది కథా మాత్రైక సందర్భ ఘటిత అర్థం. ఇది కథ అతీతమైన అర్థం. మనం రామాయణ కథని ఆలంబనంగా చేసుకుని తదతీతమైన అర్థం ఏదైతే భావించబడిందో వాల్మీకి చేత, దాన్ని భావిస్తున్నాం మనం. ఇది రమణీయం రామాయణ మార్గం అనేటటువంటి శీర్షిక యొక్క అభిప్రాయం. అథవా నిహితామన్యే రావణస్య నివేశనే నూనం లాలప్యతే సీత పంజరస్థే వచారిక. బహుశా మరణించింది అని నాకు అనిపించటం లేదు, కానీ ఇంకొక చోట ఎక్కడో బంధించేసి ఉంటారు. పెద్ద 4 తలుపులు మూసేసి గదిలో పెట్టి తలుపులు వేసేసి ఉంటారేమో. పంజరస్థే వచారిక, చిలకని తీసుకొచ్చి పంజరంలో పెట్టట్లా అలా పెట్టేసి ఉంటారేమో. జనకస్య సుత సీత రామపత్ని శుభానన. ఒక్క విశేషణంతో సంతృప్తి కలగదు వాల్మీకి. ఎన్నిసార్లు, ఎన్ని రకాలుగా, ఎంత అద్భుతం. ఇలా ఇవన్నీ చదువుకోవటం, నోటితో ఉచ్చరించటం, మనం చెప్పిన దాన్ని మనమే వింటాం, మనం చెప్పింది ఇతరులు వింటాం, మనం చెప్పిన దాన్ని చెవుల ద్వారా విని మళ్ళీ మనం భావన చేసుకోవటం, మననం చేసుకోవటం, ఇది నిరంతర ప్రక్రియగా సాగాలి. మధ్యలో కుంటుపడితే కుంటుపట్టమే, ప్రయోజనం లేదు. అప్పుడు ఈ సంసారం నిన్ను కిందకి లాగేస్తుంది. అదే సురస చేసిన పని. దానికి లొంగలేదు,
శ్రీ హనుమంతుడు. ఎంత అద్భుతమైన సందేశం రామాయణం. భాగవతం కూడా ఇలాంటి సందేశమే. భగవంతుడు అనుగ్రహిస్తే ఇదే ఆ దృక్పథంతో భాగవతం కూడా మనం చెప్పుకోవచ్చు. జనకస్య సుత సీత రామపత్ని సుమధ్యమా కథం ఉత్పల పక్త్రాక్షి రావణస్య వ్రశం వ్రజేతు. ఆవిడ అసలు రావణుడి వశురాలు అవటంలో అది ఔచిత్యం లేదు, కాదు, అవ్వదు. ఎందుకని? ఆవిడ జనక మహర్షి కూతురు. జనక మహర్షి ఎవరు? రాజర్షి. ఆయన విదేహాధిపతి, ఆయన పెద్ద ఆత్మతత్వజ్ఞుడు. ఆయన కుమార్తె. ఆయనకు అయోనిజిగా జన్మించింది అమ్మవారు. రాముని భార్య, జనకుని కూతురు. ఈ రెండు విశేషణాలు చాలు. నీలో ఉన్నటువంటి నువ్వు అనుకుంటున్నావు మొట్టమొదట మానిషాద ప్రతిష్టామన్నప్పుడు చెట్టు మీద రెండు పక్షులు ఉన్నాయని నువ్వు చూశావే. ఆ రెండు పక్షుల్లో ఒకటి జీవుడు, ఒకటి దేవుడు అని అనుకున్నావు. ఇప్పుడు అలాగే నాలో రెండు ఉన్నాయిటండి. ఎవరో పెద్దల పురాణాలు చెబుతూ ప్రవచనాలు చెబుతున్నారు. నాలో రెండు రెండు ఉన్నాయట, రెండు అంశాలు. ఒకటేమో జీవుడట, మరొకటి దేవుడట అని రెండు ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావు చూడు. ఆ రెండు ఇక్కడ రెండు కాదు. ఆవిడ అయోనిజ శ్రీరామ పత్ని. అంటే రామపత్ని, రామునికి భార్య అవటం అన్నది, జనకునికి కుమార్తె అవటం అన్నది ఈ రెండు వేరు కాదు. ఒక్క సీతే అక్కడ అలా చూడబడుతోంది, ఇక్కడ ఇలా చూడబడుతోంది. ఒక్క పరమాత్మే నువ్వు చూస్తే నువ్వు జీవుడిగా చూస్తున్నావు. నువ్వు జీవుడిగా చూస్తున్నావు, జీవుడిని అనుకుంటున్నావు. అనుకోకు. ఆ రెండు రకాల మాటలు ఎందుకు చెప్పాడు? నీలో ద్వంద్వ ఇది ఉంది కాబట్టి. నువ్వు జీవుణ్ణి అనుకుంటే కాదు, మరి ఏమనుకోవాలి? నాకు జీవత్వం ఎక్కడుందో, నా జీవలక్షణం కాదు నాది, నేను జీవుణ్ణి కాదు, నేను స్వస్వరూప అభిజ్ఞ కలిగినటువంటి జ్ఞానస్వరూపమే, దేవుణ్ణి పరమాత్మని ఈ మాటలు అనుకోకూడదు. అనుకుంటే అహం పెరుగుతుంది. నేను జ్ఞానమే, నా జ్ఞానమే, నా జ్ఞానంలో జీవ జ్ఞానం లేదు, ఇది అనుకోవాల్సిన మాట. నాది సంపూర్ణమైన, స్పష్టమైన, శుద్ధమైన, నిరాకారమైన జ్ఞానమే నేను. జ్ఞానము నేను రెండవుతున్నాయి, అలా కూడా అనుకోకూడదు. మనస్సులో ఒకే భావన. అదే నిధిధ్యాస అంటే. అది ఆలోచించితేనే కానీ, అనుభవపూర్వకంగా కానీ రాదు తప్ప. యతో వాచో నివర్తంతే, దాన్ని చెప్పడానికి మాటలు లేవు. మౌనవ్యాఖ్య ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానం. దక్షిణామూర్తి శ్లోకం అదే. అంతవరకు వచ్చి ఆగిపోవటమే. మనం ఇంకా చాలా దూరం ముందుకు వచ్చాం. అసలు చాలా మంది పెద్దలు ఇక్కడ దాకా తీసుకురారు. ఎందుకని? దాంట్లో ఔచిత్యం ఉంది. సరే, మనం తెలిసి తెలియని అయోమయ అల్పజ్ఞానులం కాబట్టి మిడిసిపడుతూ ఇంత దూరం మనం చెప్పుకుంటున్నాం. సరే, తప్పే ఉంది. పెద్దలు క్షమించెదరుగాక. జనకస్య సుతా సీత రామపత్ని సుమధ్యమా కథముత్పల పత్రాక్షి రావణస్య వశం వ్రజేతు. వినష్టావా ప్రణష్టావా మృతావా జనకాత్మజ. ఆవిడ చనిపోయిందా? మరి కనపడకుండా పోయిందా? చనిపోయిందా? రామస్య ప్రియ భార్యస్య నివేదయితుం క్షమం. నేను ఈ చూశాననే మాట చెప్పడానికే తప్ప ఇంక చూశాననే మాట కానీ ఏ మాట నేను చెప్పడానికి వీల్లేదు. అలా చెప్పడం మంచిది కాదు. ఇటువంటి వార్తను నేను శ్రీరాముడికి చెప్పడం దోషమే. చెప్పడము దోషమే. చూడలేదు, నాకు కనపడలేదు అని చెప్పకుండా ఉండను లేను. చెప్పకపోవటము దోషమే, కనపడిందని చెప్పటము దోషమే, చెప్పకపోవటము దోషమే. నాకు ఇప్పుడు విషమ సమస్య ఎదురైపోయి వచ్చి కూర్చున్నది కదా, ఏం చేయాలి? నివేద్యమానే దోషస్యాతు అనివేదనే. చెప్పకపోయినా దోషమే. పెద్ద ధర్మ సంకటం వచ్చి ఇప్పుడు పోయింది. ఇప్పుడు శ్రీ హనుమంతుల వారికి కథన్ను ఖలు కర్తవ్యం విషమం ప్రతిభాతిమే. మనం
ఆత్మ జ్ఞాన సాధన మార్గంలో ఉన్నాం, కానీ మనకి ఎప్పుడు ఇలాంటి బాధ మనం ఎప్పుడు కులాసాగా ఈజీ చైర్ పాలిటిక్స్ అంటారే అలాగా కాసేపు ఆత్మజ్ఞానం ఉపనిషత్తులు చదువుతాం, ఇది చదువుతాం, తెలుసుకుంటాం, రామాయణం అంతే. తర్వాత మళ్ళీ అదా ప్రకారం ఎక్కడున్నావు గొంగళి అంటే నువ్వు వేసిన చోటే ఉన్నాను. కానీ హనుమంతుని తత్వం అది కాదు. ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు, ఆ దోషం దీంట్లో నుంచి ఎలా బయటపడాలా అని ఆయన సంపూర్ణంగా అందులో నిమగ్నమైపోయి ఆలోచిస్తున్నాడు. దానికి సమాధానం నివేద్యమానే దోషస్యాత్ అనివే దోషస్యాద్ అనివేశనే కథన్ను కలు కర్తవ్యం విషమం ప్రతిభాతిమే. ఎంత విషమ పరిస్థితి వచ్చి పడిపోయింది పాపం హనుమంతుడికి. మనలాంటి వాళ్ళు అంత విషమ పరిస్థితి తెచ్చుకోరు, ఎందుకని మనం బాగా తెలివిగల వాళ్ళం కదా. కానీ విషమ పరిస్థితి వస్తుందా అండి? మనలాంటి వాళ్ళకి వస్తుంది. వచ్చినా దాన్ని మనం పట్టించుకోం. ఎవరు పట్టించుకుంటారు? పరీక్షిత్ లాంటి మహానుభావులు పట్టించుకుంటారు. అది తేడా. అస్మిన్నేవం గతే కార్యే ప్రాప్త కాలం క్షమంచకిం భవేదితి మతం భూయో హనుమాన్ ప్రవిచారయతు. తలపెట్టిన సీతాన్వేషణ కార్యం ఇలా అయిపోయింది. అస్మిన్నేవం గతే కార్యే, ఇటువంటి పరిస్థితుల్లో ప్రాప్త కాలం క్షమంచకిం, ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో చేయవలసిన పని ఏమిటి అనే భవేదితి మతం భూయో హనుమాన్ ప్రవిచారయతు. ఆయనలో ఊగిసలాట మొదలైంది. సీతాదేవి జాడని నేను తెలుసుకోలేక ఒకవేళ నేను ఇలాగే కిష్కిందకి వెళ్లాల్సి వస్తే ఏ పురుషార్థం నేను సాధించానయ్యా? యది సీతాం అదృష్ట్వాహం వానరేంద్రపురీం ఇత, ఇక్కడి నుంచి మళ్ళీ కిష్కిందకే వెళ్ళాను అని అనుకోండి, గమిష్యామి తతః కో మే పురుషార్థో భవిష్యతి మమేదం లంఘనం వ్యర్థం సాగరస్య భవిష్యతి. ఈ మహా దుష్కరమైన కార్యం, నిష్ప్రతిద్వంద్వమైన కార్యం సముద్ర లంఘనం అంటే మాట్లా. హనుమాన్ అబ్ధిమతరత్ దుష్కరం కిం మహాత్మనం. హనుమంతుడు సముద్రాన్ని దాటాడు అంటే మహానుభావులకు సాధ్యం కాందే ఉంది అంటారు. కాబట్టి ఇటువంటి దుష్కరమైన పనిని నేను చేశాను అంటే దానివల్ల ఏమిటి ప్రయోజనం? ఏదో ప్రయోజనం ఉండాలిగా. అంత అంత కష్టసాధ్యమైన కార్యం నిష్ప్రయోజనం అయిపోతుందా? ప్రవేశశ్చైవ లంకాయాం రాక్షసానాంచ దర్శనం, ఇవన్నీ కూడా వృధా. కిం మాం వక్షతి సుగ్రీవో, సుగ్రీవుడు ఏమంటాడు? చాలే, పెద్ద గొప్ప ప్రయోజకుడు వెళ్ళాడు, అంత ఏదో చేసుకొస్తానని ఉత్తి చేతులతో తోక ముడుచుకుని తిరిగి వచ్చేశాడా? హరయో వా సమాగతాః కిష్కింధాం సమనుప్రాప్తం తవ్వా దశరథాత్మజో. ఆ రామలక్ష్మణులు ఏమంటారు? నన్ను గత్వాతు యది కాకుస్థం వక్ష్యామి పరమ ప్రియం, వెళ్ళి నేను ఆ శ్రీరామచంద్రుడితో ఆయనకి సంపూర్ణంగా ఏమాత్రం ప్రియం కాని ఈ అప్రియమైన వార్తను చెప్పాను అనుకోండి. నదృష్టేతి మయా సీత తతస్థక్షతి జీవితం. నేను గనక వెళ్ళి రాముడి ఎదురుకుండా నిలబడి సీత నదృష్ట అన్నానే అనుకోండి, ఇంకా రాముడు నదృష్ట అంటే మరణించిందని అనుకుని ఆయన మరణించేస్తాడు. పరుషం దారుణం క్రూరం తీక్ష్ణమింద్రియతాపనం సీతా నిమిత్తం దుర్వాక్యం శ్రుత్వా సన భవిష్యతి. సీతాదేవిని గురించినటువంటి ఆ మరణ వార్తని చెప్తే అది చాలా పరుషమైంది, కఠినమైంది, చాలా ఘోరమైన వార్త. అది విని ఆయన ఉండడు. తంతు కృచ్ఛ్రగతం దృష్ట్వా పంచత్వగతమాననం పంచత్వగతమానసం భృశానురక్తో మేధావి నా భవిష్యతి లక్ష్మణ. శ్రీరాముడు పంచత్వం పొందాడు అనే మాట విని లక్ష్మణుడు ఉంటాడా? ఆయన అంతే. వినష్టౌ భ్రాతరౌ శ్రుత్వా భరతోపి మరిష్యతి భరతంచ మృతం దృష్ట్వా శత్రుఘ్నో న భవిష్యతి. వరుస పుత్రాన్ మృతాన్ సమీక్ష్యాధ న భవిష్యంతి మాతరః. నలుగురు కుమారులు చనిపోతే ముగ్గురు మాతృశ్రీలు ఉంటారా? కౌసల్యా చ సుమిత్రా చ కైకేయీ చ న సంశయ, ఏమాత్రం అనుమానం లేదు.
కృతజ్ఞ సత్యసంధశ్చ సుగ్రీవ ప్లవగాధిప. ఒక అది ఆ అయోధ్యలో రాముని యొక్క తల్లులు అన్నదమ్ములు తల్లులకే కాదు, ఇది మరి మా పరమ మిత్రుడు కదా ఈయన కూడా అంతే, ఈయన వెళ్ళిపోతాడు ఉన్నాడు. రామం తథా గతం దృష్ట్వా తతస్య క్షతి జీవితం దుర్మనా వ్యధిత దీనా నిరానంద తపస్విని పీడిత భర్తృశోకేన రుమాత్యక్షతి జీవితం. భర్త చనిపోతే పీడితురాలై, మరి దుర్మనాయమానురాలై, నిరానందయ్యై తపస్విని అయిన రుమ కూడా చనిపోతుంది. రుమ అంటే ఈయనకి ఒక ప్రత్యేక గౌరవం. ఎందుకని? ఆమె సుగ్రీవుని యొక్క ధర్మపత్ని. సుగ్రీవుడు తనకి మహారాజు కదా, ఆయన దగ్గర తాను మంత్రి కదా, అది అనుబంధం. వాలిజేనతు దుఃఖేన పీడిత శోకకర్షిత పంచత్వంచ గదేరాగ్ని తార అపి న భవిష్యతి. తార కూడా ఉండదు. మాతాపిత్రోర్వినాశేన సుగ్రీవౌ వ్యసనేన చ కుమారోప్యంగత కస్మాత్ ధారయిష్యతి జీవితం. తండ్రి ఎప్పటికే పోయాడు, తల్లి పోయింది, సుగ్రీవుడు పోయాడు, ఇంకా అంగదుడు మాత్రం ఎందుకుంటాడు? ఇది ఒక్క అయోధ్యగా కాదు, ఈ దుఃఖం కిష్కింధను కూడా చుట్టుముట్టేస్తుంది. భర్తృజేనతు దుఃఖేన అభిభూత వనౌకస శిరాంశభినిహష్యంతి తలైర్ముష్టిభిరేవచ. ఇంకా రాజుగారే పోతే మిగిలిన వానర సైనికులు ఉన్నారుగా, వెళ్ళి వాళ్ళ తలకాయలు ఆ పర్వతాలకు వేసి కొట్టేసుకుని వాళ్ళు చనిపోతారు, లేదా తమ చేతితో తామే పగలగొట్టేసుకుంటారు. సాంత్వేన అనుప్రదానేన మానేన చ యశస్వినా లాలితా కపిరాజేన ప్రాణాస్తక్ష్యంతి వానరాగ. ఇంతవరకు వాళ్ళు చాలా బ్రహ్మాండంగా లాలింపబడుతూ వచ్చారు వాళ్ళు కపిరాజు చేత సైనికులు. ఇప్పుడు వాళ్ళు దిక్కుముక్కు లేని విధంగా అందరూ మరణిస్తారు. నవనేషు న శైలేషు న నిరోధేషు వా పునః క్రీడామనుభవిష్యంతి సమేత్య కపిగుంజరా. ఇప్పటిదాకా వాళ్ళు ఎలా ఉన్నారు? వనాల్లో, శైలాల మీద, నిరోధేషు గృహాల్లో, ఆవరణాల్లో, గృహావరణాల్లో అనేక చోట్ల అద్భుతంగా ఆనందంగా హాయిగా విహరిస్తున్నారు. ఇంకా వాళ్ళకి ఆ విధంగా విహరించేటటువంటి అవకాశం ఉండదు. సపుత్రదారాః సామాత్యాః భర్తృవ్యసన పీడితాః శైలాగ్రేభ్యః పతిష్యంతి సమేషు విషమేషు చ. ఆ విధంగా కొండ కొమ్ముల నుంచి కింద పడి చనిపోతారు. విషం ఉద్బంధనం వాపి, విషమైనా పుచ్చుకుంటారు, ఉరైనా వేసుకుంటారు. ప్రవేశం జ్వలనశ్చవ, అగ్ని ప్రవేశమైనా చేసి పారేస్తారు. ఉపవాసం అదో, ఉపవాసమైనా ఉంటారు, కృషింపజేసి శరీరాన్ని పోతారు. శస్త్రం ప్రచరిష్యంతి, ఆయుధాలతో పొడుచుకోవటం లాంటివి కూడా చేస్తారు. నేను కిష్కింధకి వెళ్తే ఇక్ష్వాకు వంశం అంతరించిపోతుంది, వానరులు గతిస్తారు, భయంకరమైన రోదన ధ్వనులు అంతటా మిన్నుముట్టిపోతాయి. కాబట్టి ఇక నుంచి నేను ఇక్కడ నుంచి కిష్కింధకి వెళ్ళను. సీతాదేవి జాడ తెలుసుకోకుండా సుగ్రీవుని ఎదుట నిలబడటం నా వలన కాని పని. సోహన్నైవ గమిష్యామి కిష్కింధాం నగరీమితః నచ శక్ష్యామ్యహం ద్రష్టుం సుగ్రీవం మైథిలీం వినా. నేను ఇక్కడి నుంచి వెడితే ఎంత అనర్థం జరుగుతుందో ఇప్పటిదాకా నా ఆలోచన ఇలా ఉంది. కాబట్టి ఇలా జరుగుతుందని నాకు ఆలోచన వస్తుంది. కాబట్టి నైవ సోహన్ నైవ గమిష్యామి కిష్కింధాం, వెళ్ళను అని ఒక తాత్కాలిక నిర్ణయానికి ఆయన వచ్చాడు. ఆ తర్వాత ఇంకా ఆయన మనసులో ఏం భావాలు ఉన్నాయో తర్వాత చూద్దాం.